హలో అందరికీ నమస్తే. నేను మీ చందు ఎలక్ట్రికల్. మేము స్లాబ్ పైప్ లైన్ తలిగొచ్చినాం ఈడ బోల్సా. మా పక్కకే 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మాకు దగ్గరనే ఉంటాయిలే అన్ని. బోల్సా కానీ బోషి కానీ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు. పైప్ లైన్ తలిగొచ్చినాం. ఇది 2 BHK ఇందిరం ఇల్లు మొత్తం. ఫస్ట్ మనం వచ్చిన తర్వాత మనకు ఒకవేళ లోపట్ల పోయి చూడకుంటే ఏమంటారు, మార్కింగ్ చేసుకోవాలి. బ్లూ ప్రింట్ చూసుకుంటా మార్కింగ్ చేసుకున్నాక తర్వాత జంక్షన్లో బాక్స్ పరిచి ఏం లేదు, సీదా ఇవి పైపులు పరచుడే. ఈజీ అంటే బాగా టైం ఏం పట్టది, ఈజీ అయిపోతుంది మొత్తం ఇది. కానీ కొంచెం చూసుకుంటా మాత్రం సలాకల కిందికి వెళ్ళి రావాలన్నా మీదికి వెళ్ళి రావాలని చూసుకుంటా. అది మెయిన్. మళ్ళీ మీదికి వెళ్ళి వచ్చానంటే అవి మేస్త్రీలు ఎట్లుంటారు, ఒక్కొక్కరు బండి తోపుడు బండి ఉంటుంది చూడు, అది తొక్కినంటే పైపులు ఇరిగిపోవడు, జంక్షన్ బాక్స్లో డీ బాక్స్లోకి వెళ్ళి వెళ్ళిపోవడు, ఇట్లయితే. అట్లా కావద్దు, మనం చూసుకుంటూ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా పాయింట్లు మంచిగా మాత్రం గడ్డపరతో మంచిగా కొట్టేసి నీట్గా సెట్ చేయాలి కింద. అట్లా ఇటు సైడ్తేనే మనకు లాభం కాదు. మళ్ళీ లేకుంటే పట్టకాయలు విసుకొని జావ పడుతుంది మళ్ళా. అట్లుంటుంది ఒక్కొక్కసారి. సన్న టార్చర్లు వాళ్ళే మేమైతే. గమ్ము మాత్రం కంపల్సరీ. గమ్ము పెడితే ఎట్లా అంటే ఒక టైంకు మనం చూడకుంటే కూడా అది అంటే ఊడకుండా ఉంటుంది. గమ్ము పెట్టకుండా ఎట్లా కొన్ని జట్కా కొడితే వెళ్ళిపోయేటట్లా లూజ్ పైపులు ఉంటాయి. ఎన్ని బ్రాండ్ పైపులు తెచ్చుకున్నా కూడా కొన్ని జంక్షన్ బాక్స్లు డూప్లికేట్ ఉంటాయి, కొన్ని బెండ్లు డూప్లికేట్ ఉంటాయి. అవి అట్లా. టేపు ఆప్షనల్, కొడితే కొట్టచ్చు లేకుంటే లేదు. కొడితే సేఫ్టీ, కొట్టకుంటే ఏం పర్లేదు, ఎందుకంటే మనం సులోచన పెడతాం కాబట్టి. నాకు తెలిసి అయితే పెట్టాల. ఇటు క్లోజ్ క్యాప్ అంటే ఇది లోపట్ల గోడలా దిగేది. ఇది గోడలో అంటే లోపట్ల ఇక ఇంట్లో ఆడ ఇంట్లో మనం మళ్ళా మాల్ వీలు పోకుండా ఉండగలిగి బల్లులు బిల్లులు అవి ఇవి పురుగులు ఇల్లు కట్టద్దు. మళ్ళీ మనం వైర్ స్ప్రింగ్ కూర్చుతాం, అది వెళ్ళని మళ్ళీ అవన్నీ ఓడి తాపం పడాలి అన్నట్ల ఈ టేప్ కొట్టేసుకునేది పోపు అట్లా. ఇది ఇప్పుడు చెప్పిన మీకు పైపు సలాకల కిందికి రావాలని. వీడు వచ్చింది చూసిన వీటిలో తీసుకోవాలి. మీదికి వెళ్ళి వచ్చిందంటే బాగా రిస్కో. మళ్ళీ ఇప్పుడు కవర్ బాక్స్ కూడా పెట్టలేలు. కవర్ బాక్స్ అంటే చిన్న ఉంటాయి కదా సిమెంట్, పెట్టలే. అవి పెడితే ఇంకా హైట్ లేస్తుంది మీదికి ఇవి. మళ్ళా ఇప్పుడు కవర్ బాక్స్ పెట్టినాక లేచినాకనే మనం అట్టలు పెట్టుకోవాలి. ఇవి కూడా డీ బాక్స్ లేచింది తెలుసా. ఇదే ఇప్పుడు నేను చూపించేది. ఇది హాల్ పాయింట్లు ఇవి. అటొకటి ఇటొకటి. ఇటు బయటికి వెళ్ళి దించబడుతుంది. ఇటు పిల్లరు ఫేస్ అవుట్ ఉన్నది. ఫేస్ అవుట్ అంటే బయటికి వెళ్ళి. ఇది ఇంకొక బెడ్రూమ్. ఈ టేప్ చుట్టింది చూడు, ఈ నుంచి పాయింట్ కోసం అది డైరెక్ట్ కిచెన్ల నుంచి హాల్ల నుంచి ఎంసీ ప్యానల్, మీటర్ ప్యానల్, ఆ నుంచి పాయింట్లు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ అన్ని. ఇక ఒకటి ఉంటుంది ఇక హాల్ది. ఇక బయట కనిపిస్తున్నాయి కదా డీ బాక్స్, దీని నుంచి ఇంకొక పాయింట్ ఇడిస పెట్టుకోవాలి. ఈడ మావాడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాడు ఏమో వీళ్ళ నుంచి. ఇవన్నీ కలుపుకుంటే సెట్. ఇక ఇది ఆల్రెడీ దించేసినాం. మన కిచెన్ ఇది దేవుడి గుడిది, సారీ. ఇది హాల్. ఇక ఈ హాల్ నుంచి ఇంకొక పాయింట్ డ్రాప్ దించుకోవాలి. ఇది ఈడ మేము అనుకున్నాం ఈడ అంటే మీటర్ పాయింట్ అని. మీటర్ పాయింట్ ఈడ, దాని పక్కకే లోపట్లకి వెళ్ళి ఎంసీ ప్యానల్ది. మీరు ఆడ ఎట్లా వేసుకున్నా ఏం పర్లేదు, కానీ మాత్రం చూసుకుంటూ వేసుకోండి. అంటే ఈజీగా ఉండాలి. అవి అన్నీ ఏమంటారు, కొందరు ఉంటారు ఒక్క బెడ్రూమ్లోనే కమస్కం 5-6 డీ బాక్సులు పెడతారు. మళ్ళీ పిఓపి చేసుకునేటప్పుడు ఈజీగా అవుతుంది. ఏం ఈజీగా మొట్ట పంచేది. అవన్నీ నెత్తి ఖరాబ్ తెలుసా. ఒక్కటే డీ బాక్స్ పెట్టేసినామా సెట్ అయిపోతుంది. మళ్ళీ ఎట్లన్నా మనం వైర్ అది పైపింగ్ చేసేటప్పుడు గోడలల్లో ఒకటి పిఓపి కోసం అని సపరేట్గా ఎల్బెండ్ పెట్టి మనం సపరేట్ పెట్టేసుకుంటాం. దాంట్లోకి వెళ్ళి సరిపోతాయి అన్ని వైర్లు. ఇవన్నీ లవడల పంచాయతీలు ఉంటాయి ఈడ మీద చిల్లర పెట్టి. సరే మరి ఉంటాం, ఇక చూసుకోండి. ఇక మళ్ళీ కలుద్దాం.